నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ అనాలిసిస్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనాలు రేపిందో చూస్తాం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న సోదాలైతే రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపుతున్నాయి. ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఈడీ విచారణకు సంబంధించి కవిత పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ రోజే కవిత విచారణకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు 19వ తేదీకి వాయిదా వేసింది. వాయిదా వేసిన గంటలోపే ఈడీ, ఐటీ అధికారులు వచ్చి కవిత ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల నేపథ్యంలో ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. ఇప్పటికే లీగల్ సెల్ అబ్యూస్ సభ్యులు కూడా ఆల్రెడీ కవిత ఇంటికి చేరుకున్నారు. తమని కూడా లోపలికి అనుమతించట్లేదని, ఆల్రెడీ కోర్టు కేసులో ఉండగా ఈడీ అధికారులు తనిఖీలు చేయొచ్చు కానీ అరెస్ట్ చేసే అధికారం లేదు అంటూ వారు చెబుతున్నారు. సో మొత్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎలాంటి ప్రకంపనలు రేపిందో మనకి తెలిసిందే. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం ఇబ్బంది పెట్టడానికి ఇదంతా చేస్తారని అటు బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇదంతా కూడా మేము అటాక్ చేస్తామంటూ కూడా లీగల్గా మేము ఖచ్చితంగా ముందుకు వెళ్తామంటూ కూడా వాళ్ళు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి కవిత ఇంట్లో సోదాలు ఎప్పటివరకు కొనసాగుతాయి, ఈ సోదాల తర్వాత ఏం జరుగుతుంది అనేది మాత్రం రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇది ఇవాల్టి ప్రైమ్ నైన్ అనాలిసిస్.